దేశానికి ఆధ్యాత్మిక హబ్ ఆంధ్రప్రదేశ్ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 31% ఉన్న పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఆంధ్రప్రదేశ్ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 31% ఉన్న పచ్చదనాన్ని 50%కి పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగా ప్రక్రియలను రామ్దేవ్ బాబా సీఎంకు వివరించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యోగాకు రామ్దేవ్ బాబా మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. యోగా సాధనతో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ఆయన శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందన్న సీఎం ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 31% ఉన్న పచ్చదనాన్ని 50%కి పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. రామ్దేవ్ బాబా మాట్లాడుతూ అభివృద్ధి విజన్ కలిగిన సీఎం చంద్రబాబుని కితాబిచ్చారు. ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. It is an amazing experience for me. Nation is watching. You are all watching. What miracle he is doing, everybody has to understand now. By seeing children, extraordinary performance. I am watching for the last 30 years, but today he has demonstrated further within 10 minutes. These girls and boys, the children can do miracles. I am very proud of them. Big applause for all children who has contributed extraordinary performance. I am watching him for the last 3 decades. When I became Chief Minister first time 95, then he was promoting yoga. I have seen earlier also I practiced yoga before also. Yes. But he made yoga a mass momentum. Before so many people have done, confined to some individuals, some places. I have seen when he promoted yoga, amazing experience for me. Thousands of people voluntarily they are coming and they are sitting in the dais morning 5 o'clock or 4 o'clock. 4 o'clock. Then hours together, he used to engage them and practice wherever you go. They have paid money also for expenditure, self-financing. That is the model he created and promoted yoga. Because of him, yoga has become mass momentum. On behalf of the country, I am thanking him. That is the biggest contribution. Here, yoga is our tradition. Yoga is our knowledge. Yoga is our, not only yoga, meditation is heritage. Today, another very historical day, Undavalli Caves. Yes. We are doing yoga here. నేతన్నల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పెన్షన్లు, సబ్సిడీపై నూలు సరఫరా, యాప్కో ఆధునీకరణ, ఈ కామర్స్ ద్వారా అమ్మకాల విస్తరణ వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే హస్త కళాకారులు, ఖాదీ రంగ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టడంతో పాటు క్లస్టర్లు, మెగా ప్రాజెక్టులు, ఎగ్జిబిషన్లు, శిక్షణ కార్యక్రమాల ద్వారా చేనేత, హస్తకళల రంగాలకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా చేనేతలకు పెద్దపీట వేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మళ్ళీ ఈరోజు
అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మరి చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా జరుగుతూ ఆ అడుగుల్లో ముందుకు వేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో మరి పెట్టుబడులు కూడా 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సుమారుగా 93,000 మందికి మరి 50 ఏళ్లకే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం ప్రతి బడ్జెట్లోనూ 5 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించామనే విషయం తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి RMSS ద్వారా కూడా నూలు సబ్సిడీ కూడా అందజేస్తున్నాం. 15% సబ్సిడీ నూలు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా 24-25 90 సంఘాల ద్వారా సుమారుగా 72 కోట్ల విలువ చేసే నూలు కూడా సబ్సిడీ ఇచ్చాం. మరి 25-26లో 109 సంఘాలకు సుమారుగా 175 కోట్ల విలువ గల నూలు కూడా సబ్సిడీతో అందజేశామనే విషయం, ఈ 2 ఏళ్ళు కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు నూలు సబ్సిడీ కూడా మరి చేనేత సంఘాలకి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 10 మనకు అవార్డులు వచ్చాయి. అందులో చేనేతలకే మరి 4 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డులు కూడా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అన్ని అనారోగ్యాలకు మానసిక ఒత్తిళ్లకు రామబాణంలా పనిచేసేది యోగా ప్రాణాయామం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గుండుపల్లిలోని డాన్ బాస్కో పాఠశాలలో జరిగే యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల బహుమతి ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే అంశంతో జరుగుతున్న ఈ ఏడాది యోగా దినోత్సవం వృద్ధాప్యంలోనూ ఆరోగ్యవంతమైన జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. మన మునులు, ఋషులు ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వ సంపద యోగా విద్య అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అలవాటు చేసుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చునని చెప్పారు. ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ పిలుపు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధితో జీవించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గత 2 వారాలుగా వివిధ కార్యక్రమాలు, పోటీలు, ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందన్నారు. అన్ని అనారోగ్యాలకి, మానసిక రుగ్మతలకి ఒక మందు యోగా ప్రాణాయామం అనేది. దీన్ని మన మునులు, మన ఋషులు వారి జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక వికాసాన్ని సాధించడమే కాకుండా ఏకాగ్రత, అదేవిధంగా అనారోగ్యానికి దూరంగా ఉండడానికి కూడా యోగా ప్రాణాయామం అనేది ఉపయోగపడతాయి. ఇది చిన్నపిల్లల వయసు నుంచి వయసు మళ్ళిన వారి దాకా ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్తీ ఏజింగ్గా ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం దిశగా, అంటే ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు, కానీ అనారోగ్యం బారిన పడి ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకుండా యోగాని అవలంబించడం ద్వారా, ప్రాణాయామ, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఒక జీవన విధానంలాగా మార్చుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇవాళ అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలని, పోటీ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. రేపు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యోగా గురుగారైన బాబా రామ్దేవ్ గారు
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 5:30కి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటిదాకా గత 15 రోజులుగా అనేక కార్యక్రమాలని జిల్లాల వ్యాప్తంగా థిమాటిక్ కానీ లేదా ఆధ్యాత్మిక కేంద్రాల్లో అదేవిధంగా పర్యాటక కేంద్రాల్లో కూడా యోగా కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ చేయడం జరిగింది. సాయికృష్ణ క్రాంతికుమార్ ఘటనలపై ప్రభుత్వం పోలీసుల వ్యవహార తీరును తీవ్రంగా తప్పుపట్టిన మాజీ మంత్రి పేర్ని నాని ఈ 2 ఘటనలు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయని, అయినప్పటికీ పోలీస్ కమిషనర్ ఇప్పటి వరకు ప్రజలకు వివరణ ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. సాయికృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ పాత్ర, ఎఫ్ఐఆర్ల నమోదు, విచారణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం కింద స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవటం సరిపోదని, అవసరమైతే విజయవాడ పోలీస్ కమిషనర్ పాత్రపైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో గాదే సాయికృష్ణ అనేటువంటి ఒక యువకుడు అదృశ్యమైనటువంటి కేసులో తల్లిగారైనటువంటి గాదే విజయలక్ష్మి గారు సుమారుగా 35-40 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా పోలీసుల చుట్టూ రోధిస్తూ తన కొడుకు జీవించి ఉన్నాడా లేదా మరణించాడా అనేటువంటి మీమాంసతో కొట్టుమిట్టాడుతూ కడుపు కోతతో ఆవిడ నరకప్రాయంగా తిరుగుతుంటే ఏ ఒక్క అధికారి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి నాగరాజు గారు కానీ లేదా ఏసీపీ గారు కానీ లేదా డీసీపీ గారు కానీ లేదా సిపి గారు కానీ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అనేటువంటి నాగరాజు గారు కానీ ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. రాజకీయ నాయకులు స్పందించలేదు, ఎమ్మెల్యేలు స్పందించలేదు, ఎంపీలు స్పందించలేదు. వారు ఏ పార్టీకి అయితే కార్యకర్తలుగా వాళ్ళ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో ఆ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు. సరే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిందో లేదో ఇక భగవంతుడికి ఎరుకది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 రోజుల తర్వాత గాదే విజయలక్ష్మి గారు తల్లిగారు, సాయికృష్ణ గారి తల్లిగారు అనేటువంటి గాదే విజయలక్ష్మి గారిని పుట్టెడు శోకంతో బతికున్నాడో తెలియనటువంటి లేదా బ్రతికి చచ్చిపోయాడా, చంపేశారా, బ్రతికే ఉన్నాడా, జీవోత్సవంలాగా ఉన్నాడా, ఏ పరిస్థితి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి రోధిస్తున్నటువంటి ఆ తల్లిగారిని చంద్రబాబు నాయుడు గారు తన ఇంటికో తన దగ్గరకో పిలిపించుకుని భరోసా ఇచ్చారని చెప్పని తల్లిగారు, మేనమామ గారు, సాయికృష్ణ యువకుడు సాయికృష్ణ మేనమామ గారు అలాగే తల్లిగారు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వచ్చిన తర్వాత వారు ప్రపంచానికి ఇన్నాళ్ళు తమకు అండగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్కి వారు చెప్పారు, ప్రపంచానికి చెప్పారు. ఎవరెవరైతే ఆవిడ పట్ల సానుభూతితో ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను బాగా మంచి మాట చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రి సవిత సామాజిక కార్యకర్తగా, పారిశ్రామికవేత్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా నారా భువనేశ్వరి పాత్ర విశిష్టమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భువనేశ్వరి జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని, ఆమె ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, దీర్ఘాయుష్తో జీవించాలని ఆకాంక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రి సవిత సామాజిక కార్యకర్తగా, పారిశ్రామికవేత్తగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా నారా భువనేశ్వరి పాత్ర విశిష్టమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భువనేశ్వరి జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని, ఆమె ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సవితక్క గారి నాయకత్వం. కూటమి
ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న విద్య, పోషకాహారం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడి కేంద్రాల్లో ఉన్న అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతుందని చెప్పారు. చిన్నారుల సమగ్ర వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, వాటి బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ సహకారాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ మంచి ప్రభుత్వంలో ప్రజాదరణ కార్యక్రమాలు ఎన్నో కూటమి నాయకులం, కార్యకర్తలం చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర పార్టీ ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తి కూడా అంగన్వాడీ, తమ పరిధిలోని ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కింద ఏ విధంగా టాయిలెట్స్ ఉన్నాయి, కిచెన్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకి ఆ పౌష్టిక ఆహారం అందుతుందా లేదా, వీటన్నిటికీ తోడు ఈ అంగన్వాడీ సెంటర్లకి ఏమేమి సమస్యలు ఉన్నాయో రాసుకుని వాటిని పరిష్కరించే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. సుమారు 64 మంది పిల్లలు ఉన్న ఈ ప్రాంతంలో నిజంగా చాలా చక్కగా భోజన వసతులు అయితే చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఎట్లా ఉంటుందని వారిని అడిగితే చక్కగా వాళ్ళు బాగుంటుందని అన్నారు. వాళ్ళు చక్కగా కొంతమంది అయితే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలు వేమన్ గారి పద్యాలన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశానికే కష్టమైపోతున్నాయి. చూస్తే ఎక్కడా కూడా ఇదివరకు ప్రైవేటు పాఠశాలలో సీట్లు దొరకాలంటే కష్టంగా ఉండేది. అటువంటిది నారా లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి అందరూ కూడా ఇవాళ విద్య మీద దృష్టి పెట్టి, ఉపాధ్యాయులతో సహా అందరూ కూడా చక్కగా దృష్టి పెట్టి పాఠాలు చెప్పడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలన్నీ కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా అంగన్వాడీ ఈ చిన్నపిల్లల కాడి నుంచి 1వ సంవత్సరం కాడి నుంచి 4వ తరగతి వరకు, వాళ్ళ 5వ తరగతి వరకు పాఠశాలలో చిన్న పేద విద్యార్థులు చదువుకునే విధంగా అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మచిలీపట్నం బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని బందర్ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆకస్మికంగా బస్టాండ్ను సందర్శించిన ఆయన ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వర్షాల సమయంలో బస్టాండ్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్య సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో ఆరా తీశారు. బస్టాండ్ను ఆధునీకరించి సుందరీకరించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తారని ఎంపీ హామీ ఇచ్చారు. వర్షాల సమయంలో బస్టాండ్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్య సమస్యలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులను ఆరా తీశారు. బస్టాండ్ను ఆధునీకరించి సుందరీకరించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. లోడ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ దీంట్లో. అంటే ఒక బస్సు వేస్తాం, ఆ బాన్స్ లో ఒకళ్ళు ఇద్దరు తిరుగుతుంటే వాళ్ళకి ఆర్టీసీ నష్టాలు వస్తాయి కదా. అంటే అఫ్ కోర్స్ ఇది అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది ఏదన్నా ఉండి అక్కడికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు అని అనుకుంటే తప్పకుండా డిఎం గారితో మాట్లాడి, అలాగే మనకి కొనకల నారాయణ కూడా మన ఆర్టీసీ చైర్మన్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణానది తీరంలో బెరం పార్క్ లో ఇంటర్మీడియట్ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల థీమ్ యోగా కార్యక్రమం ఉత్సాహభరిత, ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా జరిగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగా ఆసనాలు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ యోగా విద్యార్థుల జీవితంలో సానుకూల మార్పులకు నాంది పలుకుతుందన్నారు. యోగా సాధన ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించడానికి యోగా ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి యోగా పునాది వంటిదని, ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. సుసంపన్న ఆరోగ్య ఆనందాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తుందని, యోగాతో ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 3-4 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేశారు. అయినప్పటికీ ఎంత చక్కగా మీరు పాల్గొని గోల్డ్ మెడల్ సంపాదించారంటే హృదయపూర్వక అభినందనలు మీకు, మీ అందరికీ, ఎంటైర్ టీమ్కి. యు ఆర్ రియలీ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ పీపుల్. అండ్ ఆఫ్ కోర్స్ మిగతా ఆఫీసర్స్ కూడా ఈ టైప్ ప్లాన్ చేయాలి. ఇంకా చాలామంది చేయడం వల్ల కాంపిటీషన్ మెడల్స్ కన్నా ఆరోగ్యం, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. సమాజానికి ఒక ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. ఎక్సలెంట్. పిల్లలు మీకు కూడాను ఇప్పుడు ఇట్స్ రైట్ టైం టు స్టార్ట్. కొంతమంది సాధన చేసేవాళ్ళు చిన్నప్పుడే స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ యోగాలు చేస్తారు. కానీ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఈరోజు చేసామో చాలా సింపుల్. ఇవి చేయడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి దూరంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉంటేనే మన ఆలోచనలు బాగుంటాయి. మన వికసిత్ భారత్, అలాగే స్వర్ణాంధ్ర ఏం సాధించాలన్నా కూడా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడైనా ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఈరోజు చేసిన కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యం ఉండండి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని, ముందస్తు పరీక్షల ద్వారా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దోనేపూడి శంకర్ అన్నారు. విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ మరియు ది విజయ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో గంజాయి విజృంభిస్తుందని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని శంకర్ కోరారు. గాంధీనగర్లోని వెలుదండ్ల హనుమంతరాయ్ గ్రంథాలయంలో శ్రీ ది విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ మరియు ది విజయ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి శంకర్ ప్రారంభించారు. ఈ శిబిరం హెచ్సిజి మరియు సెంటినీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మరియు సెంటర్ ఫర్ ఐస్ సెంటర్ వారి సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో ఈసీజీ, గుండె పరీక్షలు, బీపీ, డయాబెటిక్, షుగర్ మరియు కంటి పరీక్షలు మరియు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని తెలిపారు. గంజాయి కారణంగా అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాల నుండి తప్పించుకోవచ్చునని అన్నారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ వైద్యులు ముందుకు వచ్చి తమకు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి మనకు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తులున్నా కూడా ఆరోగ్యం గనక ముఖ్యమైతే ఎందుకు కూడా పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ చూస్తున్నాం, రాష్ట్రం, దేశం అంతా కూడా గంజాయి మత్తులో ఊగుతూ ఉన్నది. విశ్వవిద్యాలయాలు సైతం, చివరికి ప్రాథమిక పాఠశాలలు సైతం కూడా గంజాయి కేంద్రాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. దానికి వారు వీరని కాదు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ డ్రగ్స్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే కొంత పేదరికము, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా తోడయి వాళ్ళ విజయవాడ టాక్సీ సొసైటీ, అలాగే విజయవాడ టాక్సీ వర్కర్స్ అందరూ కలిపి సంయుక్తంగా కుటుంబ సభ్యులను కూడా రమ్మని చెప్పి ఈ రోజున ఐడిపిడి, ఇండియన్ వర్కర్స్ డెవలప్మెంట్ ఫర్ పీస్ రాష్ట్ర కమిటీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్, టాక్సీ వర్కర్స్ యూనియన్ కలిపి సంయుక్తంగా ఈ క్యాంపు మధ్యాహ్నం వరకు కొనసాగుద్ది. ఈరోజు టాక్సీ వర్కర్స్ అసోసియేషన్స్ తరపున మరియు ఐడిపిడి, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ తరపున ఒక క్యాంప్ అరేంజ్ చేశాము. సో దీనిలో సెంటినీ హాస్పిటల్స్ నుంచి మరియు హెచ్సిజి హాస్పిటల్ నుంచి మనకి డాక్టర్స్ వచ్చారు. సో దీనిలో మెయిన్గా క్యాన్సర్ గురించి అవగాహన మరియు కొన్ని పరీక్షలు, నిర్ధారణ పరీక్షలు
మరియు గుండెకి సంబంధించి ఈసీజీ, 2D ఎకో, షుగర్, బీపీ గురించి టెస్టులు కానీ అవన్నీ మనకి స్క్రీనింగ్ పెట్టారు ఈరోజు. సో అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ మన ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ కోసం ఒక మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. 30-35 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఒకసారి గుండె చెకప్, స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి అనేది అందరికీ చెప్తానే ఉంటాం. కానీ ఎంతమంది చేయించుకోవట్లేదు అనేది మేము చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. అట్లీస్ట్ ఇట్లా క్యాంప్ రూపంలో మేము వచ్చి చేస్తే అయినా సరే తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరొకళ్ళు చూసుకుని వాళ్ళది ఏమన్నా జబ్బు ముందుగా తెలియనిది ఉంటే అది బయటపడి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఒక గుండెపోటుని ఆపిన వాళ్ళం అవుతాం. అందుకని చెప్పి ఇట్లాంటి స్క్రీనింగ్లు అవి చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో నేనైతే నా తరపు నుంచి చెప్పేది 35-40 దాటిన వాళ్ళు ఒకసారన్నా షుగర్ పరీక్ష, కొలెస్ట్రాల్, మన బీపీ ఇలాంటివి ఒకసారన్నా చెకప్ చేయించుకోవాలి. ఇంతవరకు చేయించుకొని చూసుకోవాలి. అలాగే ఇవాళ ఈ టెస్టులన్నీ ఇక్కడ చేస్తున్నాం. మనం ఏమన్నా ఇబ్బంది ఉన్న వాళ్ళకి చూస్తాం ఇక్కడే. డాక్టర్ గారు పోయినసారి మెడికల్ క్యాంపస్లో ఇలా కాదండి, మీ ట్యాక్సీ వర్కర్సు అండ్ విజయ ట్యాక్సీ వర్కర్సు సంయుక్తంగా పెద్ద క్యాంపు పెడితే నేను మన డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి హార్ట్ అంటే గుండె జబ్బు, అలాగే కళ్ళ పరీక్ష, అలాగే వీకో ఇవన్నీ చేయిస్తాను, మీరు సహకరించాలన్నప్పుడు సంతోషకరంగా ఆయన మాటలను స్వీకరించి వినోద్ గారికి పూర్తిగా హృదయపూర్వకంగా 2 యూనియన్ల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పిలవగానే వచ్చిన మీ అందరూ కూడా నిదానంగా అందరూ కూడా చెకప్ చేయించుకోవాలి. మనకి ఏముంది ఏమి లేదనేది తెలియాలంటే మనం చెకప్ చేసుకుంటేనే మనం అందరం కూడా వచ్చి ఆలస్యం అవుతుంది అని అనకుండా మీ అందరికి కూడా న్యాక్స్ ఇవ్వబడుతుంది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో సీనా నాయక్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ కలిసి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను బాబా రామ్దేవ్ కు అందజేసి సత్కరించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ముగింపు పలికినప్పటికీ దాని వెనుక ఉన్న స్వచ్ఛత ఆలోచనకు ముగింపు లేదని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. నగర పరిశుభ్రత కోసం ప్రజలు ఎల్లప్పుడూ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జేడీ నగర్ ఎలక్ట్రిసిటీ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు నగరానికి నిజమైన సైనికులని, వారు ప్రతిరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు ప్రజల సహకారంతోనైతే నగరం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించిన మహోన్నత కార్యక్రమమని అన్నారు. మే 22, 2026న విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ పాల్గొని ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు. లాస్ట్ 4 వీక్స్ నుంచి రకరకాల కృషి చేస్తున్నాము. వేదిక పైన ఉన్న మాజీ కోఆపరేటర్ గారికి, అలాగనే సిఎంఓహెచ్కి, సీనియర్ ఆఫీసర్స్కి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇది. అంటే మీరందరికీ తెలుసు, మన శానిటేషన్ వర్కర్స్, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ అని పిలవకూడదు, శానిటేషన్ సోల్జర్స్ అని పిలవాలి. ఈరోజు మార్నింగ్ అనిపించింది మీరందరూ శానిటేషన్ ఆర్మీ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ఆర్మీ మీరు. ఆ ఆర్మీ ప్రతిరోజు మార్నింగ్, ఇప్పుడు బార్డర్లో ఉన్న ఆర్మీ అయితే ఎప్పుడైనా వార్ ఉంటేనే యాక్టివేట్ అవుతుంది, కానీ మన ఆర్మీ అలా కాదు, ప్రతిరోజు మార్నింగ్ యాక్టివేట్ అవుతారు. కాబట్టి ఈ ఆర్మీతో మనం మార్నింగ్ చేసే కృషిలు ఇంకెవరు ఊహించలేరు, చేయలేరు. అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నా కూడా
ప్రతి 3వ వారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లాస్ట్ జనవరి నుంచి 2025 నుంచి చేస్తూ వస్తున్నాము. ఆ 3వ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క రకరకాల థీమ్తో కంప్లీట్ చేసిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సంవత్సరం, స్వచ్ఛ సర్వేక్షణ్ మొన్ననే సర్వే జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 సర్వే భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కాన్సెప్ట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎంఏడి మంత్రి గారు, సెక్రటరీ గారు అందరూ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇనాగ్రేషన్ అనేది సర్కిల్ 2లో మనం చేయడం జరిగింది. విజయవాడలోనే ఎంటైర్ స్టేట్ ఈవెంట్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాము. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో పాటు ముగింపు కార్యక్రమం ఆపరేషన్ క్లీన్ స్వీప్ది. అసలు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 1 నెల నుంచి ఏం చేయడం జరిగింది అంటే, ముందు ఇవన్నీ చేసేవాళ్ళం కాదు అనేది లేదు, కానీ ప్రత్యేకంగా 1 మంత్లో 1 వారానికి ఒక టాపిక్ పెట్టుకుంటూ కొంచెం ఇంకా శుభ్రంగా. ఎన్టీఆర్ జిల్లా గాదే సాయికృష్ణ మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గాది సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను సాయికృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులను కలిసి వారి బాధను పంచుకున్నామని చెప్పారు. గాది సాయికృష్ణ విషయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించినట్లు ఆరోపించిన ఆయన జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. సాయికృష్ణ కుటుంబం మొదటి నుంచి జనసేన పార్టీతో కలిసి ప్రయాణిస్తుందని, వారి కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సామినేని ఉదయభాను విమర్శించారు. శవ రాజకీయాలు చేయటం వైసీపీకి కొత్త కాదని, ప్రతి అంశాన్ని రాజకీయంగా మలచడం దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటానికి వైసీపీ ఇటువంటి ఘటనలను వేదికగా చేసుకుంటుందని ఆరోపించారు. గాజే సాయికృష్ణ విషయంలో ఈ సంఘటన అదృశ్యమైన విషయం చాలా విచారకరం. మొట్టమొదటి నుంచి కూడా గాజే సాయికృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయికృష్ణ మీద కొన్ని రకాల యూత్ పొరవడం అవటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల, మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి అవి విచారించడం కోసం కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ సిఐ అయిన నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని ఎలా సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవాడైన తర్వాత యూత్ అయిన తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసులో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్ కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదా అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే ఆ కుటుంబానికి మనం పూర్తి స్థాయి న్యాయం చేయాలి, అతని వెంటనే మనం తీసుకురావాలి. సాయికృష్ణ ఎక్కడున్నారో మీరు సమగ్ర విచారణ జరిపి తీసుకురావాలనే విషయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మరి జరిగిన విషయం నుంచి ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ దీన్ని రాజకీయం చేయడం కోసం అనేక రకాలుగా మరి మన ప్రభుత్వం మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది.
అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ దేశాన్ని సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ పేర్కొన్నారు. గత 12 ఏళ్ల మోడీ పాలనలో దేశం అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని, మౌలిక వసతులు, రైల్వేలు, రహదారులు, సంక్షేమ పథకాల అమల్లో భారతదేశం కొత్త ప్రమాణాలను సృష్టించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవీకాలం పూర్తి చేసుకుని 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో బీజేపీ, ఎస్సీ మోర్చా, మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్పై ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వందే భారత్ రైళ్లు, రైల్వే రంగంలో జరిగిన మార్పులో పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన చిత్రాలు, వివరాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, పార్టీ నేత బాజీతో పాటు పలువురు నాయకులు సందర్శించి తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికగా మరింత బలమైన దేశంగా ఎదిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వారు పేర్కొన్నారు. ప్రజలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించేలా రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడం కేంద్ర ప్రభుత్వం దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ మాతకి జై, వందే మాతరం. ఈరోజు విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ, యువ మోర్చా అలాగే మైనార్టీ మోర్చాలు కలిపి ఏర్పాటు చేసినటువంటి 3 రోజుల ఎగ్జిబిషన్లో ఉన్నాము. ఇక్కడికి వందలాది సంఖ్యలో విద్యార్థులు కూడా వచ్చి చూస్తూ ఉన్నారు ప్రయాణికులతో పాటుగా. 2014 తర్వాత 14 నుండి ఈ రోజు వరకు కూడా వరుసగా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 4,000 రోజులు పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు ఒక రికార్డు సృష్టించారు. ఇక సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలలో తీసుకొని వెళ్తూ అభివృద్ధిని చేస్తున్నటువంటి వ్యక్తి కూడా నరేంద్ర మోదీ గారు మనకు తెలుసు. ఈరోజు మనం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సంబంధించి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వము 940 కోట్లతోటి, గతంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు విజయవాడ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండేది అనేది. కానీ ఈరోజు చూస్తే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి, ఎస్కలేటర్లు కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా బయట కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. 9 సంవత్సరాల యొక్క విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం మీద నరేంద్ర మోడీ గారి యొక్క విజయాలని ప్రజలకు తెలియజేయాలనేటువంటి సంకల్పంతో పాటు ఏదైతే జంజీ యువతగా విద్యార్థి దశ నుంచి దేశం ఎన్ని మార్పులకు గురైంది, గత చరిత్రలో దేశం ఏమైంది, ఇప్పుడున్నటువంటి 12 సంవత్సరాల్లో దేశం ఏం సాధించింది అనేటువంటి అంశాల మీద అవగాహన కలిగించడం కోసం ఈ ప్రాంతాల్లో ఇటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మైనారిటీ మోర్చాకి, యువ మోర్చాకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి ప్రస్థానంలో జరిగినటువంటి శాంతి, అదేవిధంగా అభివృద్ధి, అదేవిధంగా దేశం దశ దిశల వికాసం కలిగేటువంటి అంశాల మీద ఇవాళ ప్రజలకి అవగాహన కలగడం అనేది అవసరం. చారిత్రక నేపథ్యం పట్ల అవగాహన కలిగేటువంటి విద్యార్థులు నాటి భారత్ని నేటి భారత్తో పోల్చుకొని వాళ్ళ అడుగులు ముందుకేసేటువంటి స్థితి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన భాగంగా నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు కార్యక్రమాల భాగంగా రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువ మోర్చా మరియు మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాం. దానికి ఈరోజు గెస్టులుగా అధికార ప్రతినిధి అయిన బాజీ గారు, అలాగే యామిని శర్మ గారు ఇద్దరు రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దానికి వీక్షించడానికి ఈ రైల్వే స్టేషన్కి వచ్చే ప్యాసింజర్లు అవ్వచ్చు, ప్రయాణికులు అవ్వచ్చు, దాంతోపాటు స్కూల్స్, కాలేజ్ నుంచి పిల్లలు వచ్చి చూడడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేసిన పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో యువ మోర్చా, మైనార్టీ మోర్చా ఈ కార్యక్రమం తీసుకుని ముందు తీసుకెళ్తుంది. దీంట్లో భాగంగానే ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ జిల్లాకి ఎటువంటి అభివృద్ధి పథకాలు ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా స్పష్టం చేస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.